ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటికీ వలన నాకు దొరికిన భాగ్యం అంటున్నాడు. ఇది వాస్తవానికి మనం ఆలోచన చేస్తే అనుభవము లేకుండా మాట్లాడిన మాటలు ఇవి కావు. హల్లెలూయా. అనుభవము లేకుండా మాట్లాడిన మాటలు కావు. ప్రతి మనిషి ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమీ తీసుకొని రాలేదు. పోయేటప్పుడు ఏవి మనతో కూడా రావు, ఏవి మనతో కూడా రావు అని ఈ వాక్యము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేం. ఆయన అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో నేను దేనిని చూడకుండా అభ్యంతరం నేను చేయలేదు. నా కన్నులు ఏవైతే ఇవాళ చాలామంది వారి కన్నులు ఏవైతే చూస్తున్నాయో మొదటిగా మనం పరీక్షించుకోవాలి. మన కన్నులు దేనినైతే చూస్తున్నావో వాటిని పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మన కన్నులు మేలైన వాటిని చూడగలవు, కొన్నిసార్లు మన కన్నులు చెడ్డవాటిని కూడా చూడగలవు. మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఇవాళ చాలామంది మంచికి ఉపయోగపరుస్తున్నారు, చెడుకు కూడా ఉపయోగపరుస్తున్నారు. కొన్నిసార్లు మన కన్నులు మనకు అభ్యంతరకరమైనవి చూపించవచ్చు. కొన్నిసార్లు మన కన్నులు ఏం చేస్తాయంటే దేవునికి మనకి అభ్యంతరకరమైనవి చూపిస్తుంటది. అంటే దేవునికి ఇష్టం లేని వాటి వైపు కూడా కొన్నిసార్లు మన కన్నులు వెళ్తుంటాయి. మన కన్నులు దేవునికి ఇష్టం లేని వాటి వైపు, దేవుని బిడ్డలుగా మనకి ఇష్టం లేని వాటి వైపు మన కన్నులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా కన్నులు ప్రయాణం చేసినప్పుడు మన కన్ను మనం కంట్రోల్ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కళ్ళు ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేయాలి. మన కన్ను మనం కంట్రోల్ చేయకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కన్ను చెడిపోతే చెడిపోయిన వాటిని చూస్తే, నీ కన్ను చెడ్డ వాటిని ఆకర్షిస్తే నీ దేహం అంతా కూడా చెడిపోతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నీ దేహమునకు కన్నే దీపం. నీ కళ్ళే నీ దేహానికి దీపాలంట. నీ హృదయానికి, నీ దేహానికి నీ కన్నే దీపం. నీ కన్ను చెడితే నీ దేహమంతా చెడిపోతుంది. అందుకనే భక్తుడైన యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. తన కన్నులతో దేవుని సన్నిధిలో దేవునితో నిబంధన చేశాడు. దేవునికి వ్యతిరేకమైనవి నా కన్నులు చూడకూడదని. దేవుని స్తోత్రం. దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అయిష్టమైనవి, దేవునికి నచ్చనివి ఒకవేళ నీ కన్ను ఆశిస్తే, నీ కన్ను కోరుకుంటే, నీ కళ్ళు ఆ వైపుగా ప్రయాణం చేస్తే నీ దేహమంతయు చెడిపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దేహమును కంట్రోల్ చేయగలిగింది నీ కన్నే.
హల్లెలూయా. నీ దేహమును కంట్రోల్ చేయగలిగింది నీ కన్నే. నీ కన్నును కంట్రోల్ చేయగలిగితే నీ దేహము ఆరోగ్యంగా ఉంటుంది. నీ హృదయము సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నీ కన్నును కంట్రోల్ చేయకుండా, ఒకవేళ దాని ఇష్టం వచ్చినట్లుగా నీ కళ్ళును వదిలేస్తే అది నీకు రోగాన్ని తెచ్చిపెడుతుంది. అది నీకు ఆయాసకరమైనవి తెచ్చిపెడుతుంది. నీకు ఇబ్బందికరమైనవి తెచ్చిపెడుతుంది. నీ నడక, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ప్రతీది కూడా చెడిపోవడానికి గల కారణం నీ కన్నే. అందుకనే నీ కన్ను నీ కంట్రోల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండాలి. నీ కళ్ళు నువ్వు చెప్పినట్టుగా వినాలి. ఇవి చూడకూడదు అంటే ఆ సమయంలో ఆ కళ్ళు అక్కడ మూయబడాలి. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ప్రసంగి ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. కనుకనే ఆయన చివరాఖరికి దేవుణ్ణే విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఫైనల్ గా ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన ఎవరి వైపు మళ్ళాడంటే విగ్రహారాధన వైపు మళ్ళాడు. విగ్రహాలను పూజించాడు. చేయకూడని పనులు చేశాడు. విస్తారమంది ఆడవాళ్ళని ఆయన వివాహం చేసుకున్నాడు. ఎంతో మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారి యొక్క భార్యల యొక్క పద్ధతుల్లో ఆయన ప్రయాణం చేశాడు. భార్య ఎలా చెప్తే, ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆయనకి 700 మంది భార్యలు ఉన్నారు. 300 మంది ఉపనీపతులు ఉన్నారు. ఏ సమయంలో ఎవరు ఏం చెప్తారో తెలీదు. వారు చెప్పినట్టుగా ఆయన వింటూ ఆయన ఏం చేశాడంటే చివరాఖరికి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేశాడు. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడిచాడు. చివరికి దేవుణ్ణి వదిలేశాడు. విగ్రహముల వైపు మళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన అవయవాలు మన కంట్రోల్లో ఉండాలి. ఆరాధించే నోరు ఆరాధించాలి. పాటలు పాడే నోరు పాటలు పాడాలి. దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చినారు స్తుతించాలి. మహిమపరచడానికి ఇచ్చినారు మహిమపరచాలి. దేవుడు నీకు నోరు దేనికి ఇచ్చాడు? తినడానికేనా? మాట్లాడటానికి కూడా ఇచ్చాడు. మాట్లాడటానికే ఇచ్చాడా? ఆయన ఆరాధించడానికి కూడా ఇచ్చాడు. ఆయన ఘనపరచడానికి కూడా ఇచ్చాడు. ఆయన మహిమపరచడానికి కూడా ఇచ్చాడు. కొంతమంది ఆ నోటిని తినటానికే ఉపయోగిస్తారు. ఇంకా దానికి తప్ప, తిట్టడానికి తప్ప, ఇక రెండింటికి దేనికి పనికిరాదు ఆ నోరు వాళ్ళకి. హల్లెలూయా. ఈ నోరు ఈ రెండింటికే వాడుకుంటారు. నీకు విషయం తెలుసా? దేవుడు అంటాడు, జీవము మరణము నీ నాలుక వశం అన్నాడు ఆయన. అంటే ఏంటి? నీ నోటిలో జీవముంది, నీ నోటిలో మరణము కూడా ఉంది. నాకు ఉదయం ఈరోజు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చిందంటే, ఒక వ్యక్తి ఇట్లా కట్లుతో ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు. నేనన్నాను, యేసు నామములో కట్లు తెగిపోవును గాకన్నా. ఆ కట్లు తెగిపోయినాయి. పక్కనున్న ఆయన అంటున్నాడు, నువ్వు అలా ఎందుకన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకో మాట అన్నాను, ఆ బైబిల్కి వెళ్ళి చూపించి, ఈ బైబిల్ అగ్ని వల్లే మండును గాక అన్నాను. అన్నప్పటికే ఆ బైబిల్ అగ్ని వల్లే మండిపోతా ఉంది. నోట్లో కళ్ళ చూపిస్తా ఉన్నాడు దేవుడు ఇవన్నీ. అంటే నీ నోటిలో శక్తి ఉందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నోటిలో, నీ నోటి మాటలో శక్తి ఉంది. అందుకనే అబ్రహాముతో అంటాడు, నీవెవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, నీవెవరినైతే శపిస్తావో వారు శపించబడతారు. అంటే ఏంటి? జీవ మరణం నీ నాలుక వశం. దేవుడు మనకు చేతులు ఎందుకు ఇచ్చాడు? తినటానికేనా? కష్టపడటానికేనా?
దేవుని పని కూడా చేయడానికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ఆయన ఆరాధించడానికి ఇచ్చాడు. నోటినిచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఈ కళ్ళు దేనికి ఇచ్చాడు? ఎప్పుడు సినిమాలు చూడటానికి ఇచ్చాడా? సీరియళ్ళు చూడటానికి ఇచ్చాడా? చెడ్డవాటిని చూడటానికి ఇచ్చాడా? మంచి కార్యాలను చేయాలంటే ఈ కళ్ళతో కొన్ని మంచి కూడా మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి వాటిని మనం చూడలేనప్పుడు మంచి పనులు మనము చేయలేము. మనం ఎప్పుడు మన కళ్ళు చెడ్డవాటినే చూస్తే మనం చెడ్డ పనులే చేస్తాం. మంచి వాటిని కూడా మనం చూసినప్పుడు మంచి పనులు కూడా మనం చేయగలం. కాబట్టి కొన్నిసార్లు మన అవయవాలు మన కంట్రోల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. మన కళ్ళు, మన చెవులు ఉన్నాయి. ఈ చెవులు దేవుడు దేనికి ఇచ్చాడు? ఎప్పుడు కూడా గుసగుసలు ఆడుకునే వాళ్ళు, లేదంటే కాకమ్మ కథలు, ఈ సొల్లు చెప్పేయి ఎక్కువ మనము చాలా మంది ఏంటంటే ఈ చెవులు దానికే పెడతారు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారు అని చెప్పి ఇవే ఉంటాయి తప్ప ఎప్పుడైనా దేవుని వాక్యం వినడానికి నీ చెవులు అప్పగించవా? మంచి వినడానికి నీ చెవులు నువ్వు అప్పగిస్తే అవి ఒకవేళ మంచి వార్త వినగలిగినట్లయితే నీ హృదయము మంచి చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రజలు హల్లెలూయా. ఎప్పుడు చెడు వార్తలు వినడానికి మన చెవులు పెట్టకూడదు. మంచి అనేది ఎక్కడా లేకపోవచ్చు భూలోకములో, కానీ దైవ గ్రంథములో ఉంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో మంచి ఉంది. దాన్ని వినడానికి నీ చెవులు పెట్టినట్లయితే నీ హృదయము మంచి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. మంచి చూడడానికి నీ కన్నులు ఉపయోగించినట్లయితే మంచి పనులు చేయడానికి నీ కళ్ళు నీకు దారి చూపెడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే చెడ్డ పనులు చేయడానికి నీ చేతులు ఉపయోగించినట్లయితే చెడ్డ పనులు చేయడానికి అవి ఉపయోగపడతాయి. కానీ మంచి చేయడానికి, 10 మందికి పెట్టడానికి, 10 మందికి ఏదైనా హెల్ప్ చేయడానికి ఈ చేతులు నువ్వు ఉపయోగించినట్లయితే దేవుని హస్తము కూడా నీకు సహాయం చేయడానికి ఆయన కూడా తన హస్తాన్ని చాపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడానికి మన కాళ్ళు మనం ఉపయోగించినట్లయితే, మంచి పనులు చేయడానికి మన కాళ్ళు పరిగెత్తి, ఆపదలో ఉన్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు మన కాళ్ళు పరిగెత్తినట్లయితే మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా అనేక కాళ్ళు మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. చెడు చేయడానికి, స్వార్థానికి, అసూయకి మన కాళ్ళు పరిగెత్తకూడదండి. మంచి చేయడానికి కూడా మన కాళ్ళు పరిగెత్తాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పింది? ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ కూడా మనం తీసుకొని పోలేము. చాలా మందికి ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం ఎంతో ఉంటుంది, కానీ ఒకటి గుర్తుందా? వాళ్ళకి మంచి పేరు ఉండదు. మంచి పేరు ఉండదు. మరి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తిడతానే ఉంటారు. బ్రతికున్నప్పుడు తిడతారు, చనిపోయిన తర్వాత కూడా తిడతారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు తిట్లు తిన్నారు, బ్రతికున్నప్పుడు తిట్లు తిన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బ్రతికినప్పుడు ఏ మంచి పని చేయలా. బ్రతికినప్పుడు ఏ మంచి పని చేయలేదు. ఒకవేళ మంచి పని చేస్తుంటే అతని గురించి ఎంతో పొగిడేవాళ్ళు చనిపోయిన తర్వాత. చాలా మంది ప్రజలు ఆ వ్యక్తి గురించి కన్నీరు గార్చుతారు. అయ్యో, ఒక మంచి వ్యక్తిని మనము కోల్పోయాం. ఇవాళ ప్రపంచంలో అలా చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రపంచంలో అలా చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మంచివారు అని, మంచి పనులు చేసిన వారు. ఎందుకు వాళ్ళు మంచివారు, మంచి పనులు చేశారు అని వాళ్ళ గురించి ఎందుకంటాము అంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు, అందుకనే చేశారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది. అవునండి. ఆమె ఎక్కడికి వచ్చింది? కలకత్తా దేశానికి వచ్చింది, ఇండియాకి వచ్చింది. భాష రాదు, కానీ ఆమె ఏం చూసింది? అక్కడ ఉన్న ప్రజల కష్టాన్ని చూసింది. అక్కడ ఉన్నటువంటి ఆ మురికి వాడలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క బ్రతుకులను చూసింది. ఆమెకు అనిపించింది ఎంతో మంది ఆకలితో ఉన్నారు అక్కడ, ఎంతో మంది వస్త్రహీనతతో ఉన్నారు, ఎంతో మంది రోగాలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఆమె హృదయం చెలించింది.
మొదటిగా ఏమి చూసినాయి? కళ్ళు. ఆమె కళ్ళు ఆ పరిస్థితులు చూసినప్పుడు హృదయం ఏం చేసింది? చెల్లించింది. హృదయం చెల్లించినప్పుడు చేతులు ఏమనుకున్నాయి? వారికి సహాయము చేయాలనిపించింది. కాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ కోసం కష్టపడాలనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అలా అనుకున్న ఆ వ్యక్తి ఎంతో కష్టపడింది. దేవుని స్తోత్రం. నిర్మల హృదయాన్ని ఒక పెద్ద ఆశ్రయాన్ని సృష్టించింది ఆమె. ఈరోజు ఆమె పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం, హోటళ్లలో రాత్రి పూట మిగిలిపోయిన ఆహారాన్ని జోల పట్టుకొని అడక్కొచ్చి పెట్టిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జోల కట్టుకొని హోటళ్లలో మిగిలిపోయిన అన్నం, కూరలు ఈ మిగిలిపోతే ఆహారాన్ని తీసుకొచ్చి ఆకలితో ఉన్న ప్రజలకు పెట్టిందంట. ఆమె చేస్తున్న సేవ అనేక మంది, మరికొంతమంది చూసి ఆమెతో పాటు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు కూడా ఆమెతో పాటు కష్టపడ్డారంట. దేవుని స్తోత్రం. అలాగా కొన్ని వేల మంది ఆకలి తీర్చగలిగింది. ఎన్నో ఆశ్రమాలు కట్టగలిగింది. ప్రభుత్వం గుర్తించింది, ప్రపంచం గుర్తించింది, దేవుడు గుర్తించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఆమె మన మధ్యలో లేకపోయినా కూడా ఈరోజు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ పేరు అలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా ఒక్క మంచి పని చేసామా? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? స్వార్థం.